తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈరోజు వ్యాపారపరమైనటువంటి అంశాల్లో నూతనమైనటువంటి ఆలోచనలు కలిసి వస్తుంటాయి. ఆర్థిక సంబంధమైనటువంటి అంశాల్లో మంచి నిలకడ ఏర్పడుతుంది. సంభాషణలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శ్రమకు తగినటువంటి గుర్తింపు, గౌరవాలు పొందుతారు. మీకు అనుకూలించే దైవం శ్రీ గాయత్రి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి కవచమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు ఈరోజు పలు రకాల వస్తువులను సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పరంగా అలాగే సంఘపరంగా ఈరోజు ఉత్సాహభరితంగా ఉంటుంది. ప్రయాణాలు, ప్రణాళికలు అనుకూలిస్తూ ఉంటాయి. మానసికమైనటువంటి ప్రశాంతత పొందుతారు. మీకు అనుకూలించే దేవత శ్రీ కామాక్షి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ కనకధార స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వాళ్లకు ఆత్మవిశ్వాసాలు పెరుగుతుంటాయి. పలు రకాల కారణాల చేత ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఆత్మీయులు వివిధ రూపాల్లో సలహాలు అందిస్తుంటారు. ఆర్థిక వనరులు పెరుగుతాయి. మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ హనుమతు బడబానల స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు పని భారాలు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే వృత్తిపరమైనటువంటి ఆటంకాలను కూడా మీరు అధిగమించవలసి వస్తుంది. ఆర్థిక పరమైనటువంటి భారాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓర్పుతో పనులు పూర్తి చేయండి. వివిధ రూపాల్లో చక్కని విశ్రాంతి కోసం, పనుల యొక్క అనుకూలత కోసం మీకు ఈరోజు అనుకూలించే దైవం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ చంద్రశేఖర అష్టకమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు ప్రతిభకు అనుకూలంగా మంచి ప్రశంసలు పొందుతారు. నూతనమైనటువంటి బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో హోదా, గౌరవాలు కూడా లభిస్తుంటాయి. ఆశయాలు నెరవేరుతుంటాయి. మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి. కన్యా రాశి వారు భాగస్వాములతో పలు రకాల చర్చలు జరుపుతూ ఉంటారు. ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి. కుటుంబపరమైనటువంటి అనుకూలతలతో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీకు ఈరోజు అనుకూలించే దైవం శ్రీ హయగ్రీవ స్వామివారు. మీరు చేయవలసిన పూజ హయగ్రీవ స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు ఈరోజు దూర ప్రాంతాల నుండి పలు రకాల వార్తలు అందుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సమయస్ఫూర్తితో వివిధ రకాల సమస్యల నుండి బయటపడుతూ ఉంటారు. అలాగే ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. మీకు అనుకూలించే స్వామివారు శ్రీ దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి గన్నేరు పుష్పాలతో అర్చన నిర్వహించండి. వృశ్చిక రాశి వారు ప్రయాణాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. స్నేహితులతో, బంధువులతో చక్కగా కలిసిమెలిసి ఉండటం వలన చేపట్టిన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే స్వామి శ్రీ శరభేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ శరభేశ్వర స్వామివారి కవచమును పారాయణం చేయండి. ధనుస్సు రాశి వారు అన్యోన్య దాంపత్య శుభజీవనాన్ని పొందగలుగుతారు. వ్యాపారంలో ఒప్పందాలు కుదుర్చుకునే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి. చేయబోయేటటువంటి ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటుంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ ఉమామహేశ్వర స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వాళ్లకు పోటీ వాతావరణంలో చక్కని విజయాలు లభిస్తుంటాయి. ప్రత్యర్థులపైన ఆధిపత్యాన్ని సాధించుకోగలుగుతారు. ఆరోగ్యంలో శ్రద్ధ తీసుకోవాలి.
అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ ధన్వంతరి స్తోత్రమును పారాయణం చేయండి. కుంభరాశి వారు కుటుంబపరమైనటువంటి అభివృద్ధికి సంతోషపడుతుంటారు. కళాత్మకమైనటువంటి అనుకూలతలు ఉంటాయి. ఆదాయ మార్గాలు కలిసి వస్తుంటాయి. ప్రశాంతమైనటువంటి జీవనం పొందుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ శారదా స్తోత్రమును పారాయణం చేయటము. మీనరాశి వారు గృహ సంబంధితమైనటువంటి పనులను పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే మీ అమ్మగారి నుండి మంచి ఆశీర్వచనాలు పొందుతూ ఉంటారు. అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి లాభాలు పొందుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి.